ఒక మనిషి ఉండాల్సిన వెయిట్ కంటే 5 కేజీలు ఎక్స్ట్రా ఉంటే ఏముందిలే లైట్ తీసుకుంటాం. అదే ఒక 10 కేజీలు ఎక్స్ట్రా ఉంటే స్లోగా రియలైజ్ అవుతాడు, అరే వెయిట్ పెరుగుతున్నట్టున్నాను, ఎలాగోలా వెయిట్ తగ్గియాలి అని రియలైజ్ అవుతూ ఉంటాడు. బట్ అదే మనిషి 150 కేజీస్తో భారీ ఆకారం ఒక హెవీ లుక్తో ఉంటే ఏంది పరిస్థితి? ఈ చుట్టుపక్కల ఉన్న జనాలు వాడిని అసలు ప్రశాంతంగా తిరగనిస్తాయా? ఎన్నో మారు పేర్లు, నీ సైజ్కి షర్ట్స్ దొరకు, టీ షర్ట్స్ దొరకు, ప్యాంట్స్ దొరకు. అసలు ఎలా చేస్తావు? నీకంటూ ఒక స్పెషల్ షాప్ పెట్టాలి. నైస్గా నవ్వుతూనే కామెంట్స్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉంటారు. అన్ని అడ్వైజెస్ తీసుకొని ప్రతి కామెంటు ఫేస్ చేసి, ఎన్నో అవమానాలు ఫేస్ చేసి, ఎన్నోసార్లు ఫుడ్ మానేసి, ఎన్నోసార్లు వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసి మధ్యలోనే అనుకోని కారణాల వల్ల ఆపేసి, ఇంకా నా వల్ల కాదు, నేను వెయిట్ లాస్ అవ్వలేను, నా లైఫ్ ఇంతే అనే టైంలో ఈ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో రీల్ చూసి ఎలాగైనా వెయిట్ లాస్ అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ అయిన జర్నీ మన రోహిత్ది. మీకు ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసంగానే మళ్ళీ రోహిత్ని ఆల్రెడీ ఒక వీడియో చేసాం, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాం. ఆల్మోస్ట్ అది 2 లక్షల మంది కంటే ఎక్కువ మందే చూశారు. ఈ ఫుల్ పోడ్కాస్ట్ వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. కొంచెం వీడియో లెంత్ ఎక్కువైనా కూడా మీ ఫ్రీ టైంలో పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. రోహిత్ని ఫ్రేమ్లోకి పిలిచేద్దాం. రోహిత్, సో మనం లాస్ట్ వీక్ అనుకుంటా ఒక రీల్ అప్లోడ్ చేసాం, 150 కేజీస్ నుంచి 100 కేజీలకి తగ్గినట్టు. అది చూసిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరు ఒకటే అడిగేది, ఆయన జర్నీ మొత్తం తెలియాలి, కంప్లీట్గా తెలియాలి అనే ఒక క్వశ్చన్ తప్ప ఇంకేం రావట్లేదు డిఎమ్స్లో. ప్రతి ఒక్కరికి ఆ ఆన్సర్ ఇచ్చే ముందు అసలు వెయిట్ నువ్వు 150 కేజీస్కి రావడానికి రీజన్స్ ఒకసారి మాతో షేర్ చేసుకుంటావా? 150 కేజీస్కి రావడానికి కారణం ఏదైనా ఉందంటే అది ఫుడ్డే అన్న, కేవలం ఫుడ్డే. ఫుడ్ వల్లే నేను ఇంతలా పెరిగాను. అది స్కూల్ నుంచి వచ్చేటప్పుడు చిన్న ఎగ్జాంపుల్, నేను స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే గ్యాప్లో ఒక ప్లేట్ పరోటా, ఒక సమోసా, 2 చపాతీ, కూలింగ్ కోసం ఒక బాదం పాలు, ఇది తాగేసి సాయంత్రం ఇంటికి వెళ్ళేవాడిని. ఇంటికి వెళ్ళి మళ్ళీ అన్నం తినేవాడిని. అంటే అప్పుడు తెలిసేది కాదు, ఇదంతా స్నాక్, అంతా ఒక స్నాక్స్ లాగా అనమాట. ఇంటికి వెళ్ళి బింజ చేసే టైం వరకు స్నాక్ లాగేది. అది తెలియక తినేయడం ఒక 2-3 ఇయర్స్ అట్లాగే బాగా తినేవాడిని. అది వెయిట్ గెయిన్ అయిపోయా అన్న. ఓకే, ఇంకా చాలామంది వాళ్ళు నాకు ఫ్రీగా అడ్వైజ్ ఏమి ఇచ్చారంటే, ఆ అబ్బాయి చిన్నప్పటి నుంచి వెయిట్ ఉన్నాడు కదా, అది జెనెటిక్స్ వల్ల వచ్చింది, అది ఎట్లా తగ్గుతుంది, దానికి మీరు ఏదైనా వాడుంటారు అని అడుగుతున్నారు. జెనెటిక్స్ నీ సైడ్ ఎంతవరకు రోల్ ప్లే చేసాయి? జెనెటిక్స్ అంటే అన్న, మా ఇంట్లో అనేవాళ్ళు ఏమంటే మీ తాత వాళ్ళ నాన్న అలా ఉండేవాడు, నువ్వు అట్టే ఉండేవాడు అని. నేను ఫస్ట్లో సర్లే ఇది మన జెనెటిక్స్ ఏమో మన ప్రాబ్లం కదా అనుకునేవాడిని. కానీ ఈ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను తినడం వల్ల పెరిగా, అది చాలా లేట్ రిలీజ్ అయ్యా. జెనెటిక్స్ అంటే, ఇప్పుడు జెనెటిక్స్ అంటే నేను మా తమ్ముడు ఇద్దరం, వాడు ఫస్ట్ లావు ఉండేవాడు కాదు, వాడు మధ్యలో లావు వచ్చాడు. ఆడికి మధ్యలో ఉంటుంది, వాడు స్ట్రాంగ్ ఉంటాడు మనిషి. నేను లావు ఉన్నా, నాకు మధ్యలో ఉండదు, జస్ట్ ఫ్యాట్, సాఫ్ట్ స్కిన్ అది. ఇప్పుడు వాడు ఎట్లా అంటే ఆడు లావు ఉన్నా ఆడికి మధ్యలో ఉంటుంది, నాకు మధ్యలో ఉండదు. ఇది వరకు జెనెటిక్సే. ఇది నేను లావు మొత్తం జెనెటిక్స్లో వచ్చానంటే కాదు, తినడం వల్లే మ్యాక్సిమం వచ్చాను నేను. 100% ఇదైతే నిజం. ఇది ఏమంటే నిజం. ఎవరేం చెప్పినా జెనెటిక్స్ అన్నా ఏమన్నా కూడా మనం తినడం వల్లే ఏది వచ్చినా కూడా. లైఫ్ స్టైల్ అంటాం అంతే. సో ఇది లైఫ్ స్టైల్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది వెయిట్ పెరగడం తగ్గడం అనేది. ఇంకో క్వశ్చన్, నువ్వు వెయిట్ తగ్గే జర్నీలో నీ దగ్గరికి లేదా నువ్వైనా ఏదైనా ఒక షార్ట్ కట్ ఉంటుంది అని ఆలోచించావా? లేదంటే ఆ షార్ట్ కట్ని ప్రొవైడ్ చేసే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి ఏమైనా చెప్పారా? అంటే పర్టికులర్గా ఇది వాడితే తగ్గిపోతారు అని నీ లైఫ్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా? నేను ఈ తగ్గడం వరకన్నా ఎప్పుడు నా మైండ్లో షార్ట్ కట్ ఆలోచన రాలన్న. ఎందుకంటే నాకు తెలుసు కష్టపడితే తగ్గతానో తెలుసు. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చూసా, మావయ్యకి హైదరాబాద్లో జిమ్ ఉందన్న, అక్కడ నేను చూసేవాడిని. మనం కష్టపడితేనే చేయగలుగుతామని నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే చేయడానికి బద్ధకం ఒళ్ళు, చేసేవాడిని కాదు. కానీ కష్టపడి తగ్గతాం. ఈ షార్ట్ కట్స్లోకి నా మైండ్ ఎప్పుడు వెళ్ళా. ఈ షార్ట్ కట్స్ చెప్పే వాళ్ళు అంటే చూస్తానే ఉన్నా ఫస్ట్ నుంచి కూడా. నీళ్ళు నిమ్మకాయ తాగేసాయి, లేదా గ్రీన్ టీ తాగేసాయి, ఫుడ్ మానేసాయి, లేదంటే మన లైఫ్ ఉంది హెర్బల్ లైఫ్,
లైఫ్ ఫర్ ఆల్ అని చెప్పి వచ్చేవాళ్ళు, హెర్బా లైఫ్ అని చెప్పి. అవన్నీ వినేవాడిని. అసలు నాకు పూర్తిగా నమ్మకం లేదు వాటి మీద. అసలు వాటిని నా మైండ్లోకి ఇప్పుడు దాకా తీసుకోవాలని వాటిని. ఆ షార్ట్ కట్స్ అయితే ఇప్పుడు నమ్ముకోవాలను. నేను కష్టపడే తగ్గాను. నమ్మకం లేదంటే ఎలా అంటావు? ఇప్పుడు వాళ్ళు చూపిస్తారు కదా, ఇలా ఉన్న లావు పర్సన్ ఇంత సన్నం అయ్యాడు, ఈ పౌడర్ తాగాడు అని అంటాడు. అప్పుడైనా నువ్వు నమ్మాలి కదా. నేను నమ్మలేదన్న. ఎందుకంటే ఇది నాకు ఎట్లా అయిపోయిందంటే, నేను ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి లావు ఉండేవాడిని. నేను 7th క్లాస్లోనే హైదరాబాద్ జిమ్కి వెళ్ళా, నీకు తెలుసు. వెళ్ళి అక్కడ నేను ఒక 3 months 15 kgs తగ్గా నేను. అది కష్టపడి తగ్గతాను అన్న ఆలోచన అక్కడ పడిపోయింది. చిన్న ఏజ్లో నాకు, నేను లావు ఉన్నా, కష్టపడితేనే మనం తగ్గతా ఉన్న అది పడిపోయింది మైండ్లో. అది నాకు పడడం వల్ల ఏమో ఇప్పుడు దాకా నేను అవి తాగితే తగ్గతాం అనే కాన్సెప్ట్ ఎప్పుడు నా మైండ్లోకి రాలా. అది ఫస్ట్ నుంచి నాకు ఉండిపోయింది. సో దీనికి కూడా ఒక ఆన్సర్ దొరికింది మీకు. ఎలాంటి ప్రోడక్ట్స్ వాళ్ళ, మళ్ళీ మీరు ఇంకా సపరేట్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అవి సప్లిమెంట్స్ అయ్యి వెయిట్ లాస్ డ్రింక్స్ అనే పేరుతో అయితే ఎట్లాంటి ప్రోడక్ట్స్ వాళ్ళ. సో దానికైతే క్లారిటీ దొరికింది అనుకుంటున్నా. ప్రోటీన్ అది చెప్దాం. వే ప్రోటీన్ అది నెక్స్ట్ రోహిత్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు యాక్చువల్గా అసలు ప్రోటీన్ ఏందో అన్నీ కూడా. ఇంకా నా సైడ్ నుంచి లాస్ట్ క్వశ్చన్, వాళ్ళు అడుగుండే క్వశ్చన్ కూడా అదే. ఈ 150 kgs నుంచి ఈ 100 kgsకి వచ్చే ఈ మధ్యలో ఎప్పుడైనా నీకు ఆపేద్దామని కానీ, నా వల్ల అవ్వదు అని కానీ, ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి అట్లాంటి టైంలో నువ్వు ఆపేసి ఉండొచ్చు, ఏదో ఒక రీజన్ ఏదైనా ఒకటి ఉందా ఆపేయడానికి, ఆపుదాము అనేది ఏమన్నా? ఆపదాము అనే ఆలోచన నాలో లేదు, రాదు కూడా అన్న. ఎందుకంటే ఇది ఉంది కదా సామెత, గుడ్డు పెట్టే కూడా తెలుసు చెప్పి. అవును. అది ఫస్ట్ కష్టమే ఉంటుంది. మన మైండ్లో ఒక పాయింట్లో పడిపోద్ది అనమాట. మనం ఇది చెయ్యాలా, ఇంకేం లేదు, తిరిగి వెనక్కి చూడలేము అన్న పాయింట్ ఒకటి వస్తుంది. నా లైఫ్లో అది వచ్చింది ఒకసారి, అంతే. అప్పుడు నేను ఫిక్స్ అయిపోయా, ఇంకా ఇది ఆపదాం అనే ఆలోచన అయితే నాలో ఎప్పుడూ రాలా అన్న. ఎందుకంటే ఒకసారి వస్తే ఇది జిమ్ము అనేది, ఫుడ్ కానీ జిమ్ కానీ నీలో చేంజెస్ చూసిన తర్వాత నువ్వే అడిక్ట్ అయిపోతావు. అవును, అదైతే నిజం. అది కూడా నిజం. మనం వాళ్ళు చెప్తే అది అర్థం కాదు. ఒకసారి కానీ నువ్వు ఏదన్నా అడిక్ట్ అయ్యావంటే దేనికైనా, అది నీకు అర్థం అవుద్ది, ఆ ఫీలు, ఆ మజా. అవును. దానివల్ల ఏమి ఆపడాలు ఇవేం అనుకోలేదండి అసలు. అది ఇంకోటి నువ్వు ఆ రోజు ఎప్పుడో నాకు చెప్పినట్టు గుర్తు, అసలు మెయిన్గా నువ్వు ఫిట్గా మారాలి అనే ఆలోచన కలగడానికి ఒక రీజన్ మీ మావయ్య అని చెప్పి. ఆ స్టోరీ కొంచెం షేర్ చేసుకుంటావు మాతో? నాకు బాగా గుర్తుందన్న డేట్ కూడా ఇప్పటికీ. అది August 13, 2023. ఒక ఫ్యామిలీ రియూనియన్ జరిగింది ఒక కాజ్ వల్ల. అది అప్పుడు మా మావయ్య జిమ్ ట్రైనర్ అన్న హైదరాబాద్లో, కోచ్ అతను కూడా. మా మామయ్య మా అత్త ఇద్దరు. నేను 7th క్లాస్లో అప్పుడే ఓవర్ వెయిట్ ఉన్నా అని చెప్పి అక్కడికి వెళ్ళిపోయా హైదరాబాద్లో. అప్పుడే ఒక 85 kgs ఉండేవాడు నేను 7th క్లాస్లోనే. ఒక 15 kgs తగ్గి వచ్చా గండవరానికి. వచ్చేప్పుడు అంతా షాక్, తగ్గిపోయావు అది ఇది అని. ఆ ఏజ్లో నేను ఫుడ్ మెయింటైన్ చేయలేక మళ్ళీ లావ్ అయిపోయా. ప్రతి సమ్మర్ వెళ్ళేవాడిని అక్కడికి, వెళ్ళి వర్కౌట్ చేసుకు వచ్చేసాను 1 month. మా మామయ్య ఏంటంటే ఎప్పుడు అనేవాడు, అరే తగ్గాలరా నువ్వు. ఆయన ఫిట్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాడు. మన అల్లుడు ఏమో ఇట్లా ఉన్నాడు. ఖచ్చితంగా అంటారు. ఆయనకి బాధే ఆయనకి ఏంటంటే నా అల్లుడు ఇట్లా ఉండడం కూడా అని చెప్పి. ఆ రోజు అయినా కొంచెం తాగి ఉన్నాడు. మా అమ్మ అనింది ఇది సంగతి అంటే, ఆయనకి కోపం వచ్చేసింది. ఆయనకి కోపమో బాధో ఏమో అని తిట్టేశాడు ఆయన. ఇంకంతేరా నువ్వు తగ్గవు నీ లైఫ్లో, నువ్వు తగ్గాలంటే ఇంకా మార్గాలు లేవు, నీకు సర్జరీ చెయ్యాలా, ఇంకా తగ్గలేవని అందరూ తిట్టేశాడు అన్న. నాకు అది బాగా ఇప్పుడు దాకా ఆయన ఎప్పుడు తిట్టినా నేను ఫీల్ కాలే, కానీ అప్పుడు భలే ఫీల్ అయిపోయి అందరి ముందు బాగా. అప్పుడు మామయ్య ఫ్రెండ్ ఒక మాట చెప్పాడు నాతో, అది నేను ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటా అన్న, ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటా. ఆయన ఏమన్నాడంటే, మీ మామయ్య వచ్చి నిన్ను తీసుకెళ్ళి తగ్గించేది ఏందిరా, నువ్వు ముందు తగ్గు, నువ్వు ముందు ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నం చేస్తే ఆయనకు కూడా ఒక కొంచెం కలగద్ది, అరే వీడు ప్రయత్నిస్తున్నారా తగ్గాలరా అని చెప్పి. నువ్వు కదలకుండానే మీ మావయ్య తగ్గించాలంటే ఎంతో నిజం అన్నాడు అన్న. ఒక్క మాట నాకు గుర్తుండిపోయింది. అంటే నువ్వు ముందు ప్రయత్నిస్తే పక్కనోడికి ఒక ఆలోచన కలగద్ది, అరే వీడు ఆలోచిస్తున్నారా ఏదో ఒకటి చెయ్యాల మనం అని. అది పడిందన్న ఆ రోజు నాకు. ఇప్పుడు దాకా కూడా
నాకు మైండ్లోంచి పోలే అది. దీని విషయంలోనే కాదు కానీ ఏ విషయమైనా ఫస్ట్ నువ్వు ప్రయత్నించాలి. మనం ప్రయత్నించకుండానే పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయిపోతే మళ్ళీ కాదు. అవును. ఇప్పుడు నుంచి కూడా మా మామయ్య నన్ను చూడలే ఇప్పుడు దాకా. మన అమ్మ ఫోటోలు పెట్టింది మా మామకి, పెట్టి బా ఇలా తగ్గారు వీళ్ళు అప్లాస్. అవునవునులే, అప్లాస్ బాగుంటది కదా, ప్రౌడ్ ఫీల్ కూడా ఉంటుంది. ఇప్పుడు రేపు పొద్దున్న మా మామయ్య కూడా హైదరాబాద్కి వెళ్ళి అంటే వాళ్ళు జిమ్ లో కూడా చెప్తారు ఇదిగో మా అల్లుడు ఇది అని. అది నాకు బాగా పడిపోయింది అన్న. మనం ప్రయత్నించాలి ముందు. దానివల్ల నేను ఆ రోజు మొదలు పెట్టాను. నేను ఆ రోజు వచ్చిన కామెంట్స్ని నువ్వు నెగిటివ్గా తీసుకొని డిప్రెషన్లోకి వెళ్ళకుండా ఆ మాటల్ని గట్టిగా పట్టుకొని ఎలాగోలా నువ్వు ప్రూవ్ చేసావు. ఫైనల్గా మన వాళ్ళకు కూడా ఒక చిన్న మాట ఈ సందర్భంగా, కామెంట్స్ వస్తున్నాయి ఏదో మాకింగ్ అంట, కిండల్ చేస్తారంటారు కదా, అవి చేస్తున్నారని కొంతమంది సూసైడ్ వరకు వెళ్ళున్నారు, కొంతమంది సూసైడ్ కూడా చేసుకోన్నారు నాకు తెలిసిన వాళ్ళే. అట్లాంటి స్టేజ్లో మీ మైండ్ సెట్ ఉందంటే మీరు ఎంత వీక్గా ఉన్నారో ఒకసారి ఆలోచించుకోండి. సో కామెంట్స్ అనేది కామన్, టెంపరీ అవి. ఈరోజు నీ సిచ్యువేషన్ బట్టి వచ్చిన కామెంటు నీ సిచ్యువేషన్ మారితే అది పొగడ్తలాగా మారిపోద్ది. సో అదొకటి గుర్తుపెట్టుకొని మీ జర్నీని ఈ సందర్భంగా జస్ట్ గుర్తొచ్చింది నాకు, అందుకే చెప్పా. సో అది ఇంకా నా సైడ్ నుంచి క్వశ్చన్స్ అయితే మ్యాక్సిమం అయినట్టే. ఇంకోటి వాళ్ళు తెలుసుకోవాలనుకునేది మెయిన్గా అది ఒక $100 క్వశ్చన్ అనుకోవచ్చు. నీ డైట్ అది ఒక పెద్ద సీక్రెట్ అనుకుంటున్నారు. అంటే నువ్వు ఇంత తగ్గావంటే ఖచ్చితంగా ఆ అబ్బాయి రైస్ అయితే తినుండడు, ఖచ్చితంగా అతను వెజిటబుల్సే తినుంటాడు, ఫుడ్ మానేసి ఉంటాడు, టేస్ట్ చంపుకొని ఏదో కష్టపడి తిని తగ్గుంటాడు అనే ఉద్దేశంలో అందరూ అడుగుతున్నారు. దానికి క్లారిటీ డైట్. ఈ డైట్ అనే పదవి అన్న ఎక్కడ పోయినా నాకు వినిపించే మాట ఇదే. అందరూ అడుగుతారు నీ డైట్ ఏంది, నీ డైట్ ఏంది, నీ డైట్ ఏంది. నోట్ అడుగుతా నీ డైట్ అంటే ఏందంట. వాళ్ళకి ఫస్ట్ డైట్ అంటే ఏందో తెలియదు. ముందు నువ్వు డైట్ అంటే తెలుసుకొని అడుగు చెప్తా. ఎవరు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అది కాబట్టి ఉంటారు, అందరు ఉంటారు అని అన్నం మానేసి అని చెప్పేస్తా వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు చెప్తే అనరు. అవునులే. నా ఉద్దేశంలో డైట్ అంటే అన్న మనం ఏం తింటాం అదే డైట్ అన్న. అవును. నేను అప్పుడు పరోటాలు, చపాతీలు, బిర్యానీలు, ఫ్రైడ్ రైస్ అదే నా డైట్. వెయిట్ గెయిన్ డైట్, అదే వెయిట్ గెయిన్ డైట్, అదే డైట్. అంతే. ఇప్పుడు నేను ఏం తినకుండా రాగి జావా, జొన్న రొట్టె తింటే అదే నా డైట్. ఇప్పుడు వెయిట్ లాస్ డైట్, అది వెయిట్ లాస్ డైట్. ఏది ఎప్పుడు ఎలా తీసుకున్నా తెలియాలా. నేను ఫస్ట్ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు అన్న నేను డైట్ నే పెట్టుకోవాలా. ఫస్ట్ ఏంటంటే మెంటల్గా నేను కష్టపడాలి పెట్టుకోవాలి. ఇట్లాగే రన్నింగ్కి వెళ్ళేవాడిని, ఇట్లాగే ఫుడ్ అంటే అప్పుడు తీసుకోవాలి. నేను జస్ట్ నార్మల్ ఫుడ్ తినేసినవాడిని, రన్నింగ్కి వెళ్ళేవాడిని. మెల్లగా ఏం చేశాను అంటే బయట ఫుడ్స్ అవాయిడ్ చేశాను. ఈ దోశలు, బోండాలు, ఫ్రైడ్ రైస్లు అవాయిడ్ చేసి చిన్నగా ఇంట్లో హోమ్ మేడ్ ఫుడ్స్. తర్వాత ఏంటంటే సాఫ్ట్ డ్రింక్స్ అన్న మెయిన్ కల్ప్రిట్. సాఫ్ట్ డ్రింక్స్, షుగర్ అనేది మెయిన్ కల్ప్రిట్. అవును. నేను ఒకసారి చూసాను ఎక్కడో, ఆల్కహాల్ కంటే ఈ కూల్ డ్రింక్స్ చాలా డేంజర్ చూసాను నేను. నిజం. అది విన్నాక నేను ఆపేసా, షుగర్స్ ఆపేసా. అసలు నేను షుగర్స్ అంటే ఇంకొంతమంది కూడా అసలు నువ్వు చక్కెర తినవా అని చెప్పి అట్లా కాదు. సాఫ్ట్ డ్రింక్స్ అవునులే వెరీ హార్మ్ఫుల్ అసలు. అవును. ఈ సాఫ్ట్ డ్రింక్స్ ఒకటి ఆపేసానన్న. ఆ తర్వాత చిన్నగా ఇంట్లో చేసుకోవడం, ఓన్లీ జిమ్కి రానంత వరకు. ఇది నాకు ఆల్రెడీ హైదరాబాద్కి వెళ్ళి ఒక ఎక్స్పీరియన్స్ ఉంది ఎట్లా తినాలి ఏందని చెప్పి. అవి ఇంట్లో చేసుకుంటా ఉండేవాడిని. ప్రజెంట్ నా డైట్ ఏంది అని చెప్పాలనుకుంటే, మార్నింగ్ జిమ్కి వచ్చేటప్పుడు ఒక ప్రీ వర్కౌట్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ ఉంటుంది అన్న. ప్రీ వర్కౌట్ చేస్తేనే మనం జిమ్కి రాగలం, లేదంటే ఇక్కడ కళ్ళు తిరిగిపోతాయి వెయిట్ ఎత్తితే. ప్రీ వర్కౌట్ తాగేసి వచ్చేస్తా. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఓట్స్ అయితే అవి ఓవర్ నైట్ సోక్డ్ ఓట్స్ అన్న అవుతాయి, లేదంటే వాటర్లో ఉడకబెట్టేసుకొని ఇంచ్ ఆఫ్ సాల్ట్ వేసుకొని తినేస్తా. డ్రై ఫ్రూట్స్, నట్స్ అంటే అవి కూడా ఏంటంటే ఎట్లా వేసుకోకూడదు. క్వాంటిటీ మన ప్రాసెస్ ఏంది, మనం బల్కింగ్లో ఉన్నామా కట్లో ఉన్నామా దాన్ని బట్టి మనం న్యూట్రిషన్ ప్లాన్ చేసుకుంటాం అన్న. అది ఆ తర్వాత బాయిల్డ్ ఎగ్స్. మనకి ఈ జిమ్కి వస్తున్నప్పుడు ఏంటంటే అందరూ తెలియాల్సింది, మజిల్ గెయిన్ అవుతున్నప్పుడు మన ప్రోటీన్ ఇంపార్టెంట్. అవును, ఖచ్చితంగా. ప్రోటీన్ కన్సంప్షన్ చేయాలంటే మనకి బెస్ట్ సోర్స్ ఎగ్స్. అవును. డైలీ ఒక చీప్ అండ్ బెస్ట్ సోర్స్ ఎగ్స్. అవును. డైలీ ఒక 8 eggs పడతాయి అన్న. 8 eggs, ఒక 150 grams చికెన్. ఓకే. ఇంకొకటి అన్నం తినరు అనుకుంటున్నారు. పొద్దున్న అడిగారు ఒకరు అన్నం తినవాలేదని చెప్పి. పొద్దున ఊళ్ళో కనపడితే అన్నం తింటాను నేను మధ్యాహ్నం పూట. వైట్ రైస్ తినవాను ఫస్ట్ లో, ఆ తర్వాత బ్రౌన్ రైస్ తిన్నా. దానికి కూడా కారణం ఉంది. ఇప్పుడు వైట్ రైస్ అయినా బ్రౌన్ రైస్ అయినా సేమ్ క్యాలరీస్. అవును. కేవలం బ్రౌన్ రైస్ తినకంటే ఫైబర్ కంటెంట్ కోసమే. అంతే. అది చెప్తే అర్థం కాదు. బ్రౌన్ రైస్ తినే తగ్గతాము అనుకుంటారు. జస్ట్ ఫర్ ఫైబర్ కంటెంట్ కోసం బ్రౌన్ రైస్.
మధ్యలో స్నాక్స్ అంటే మన కీరా, పపాయ. ఈవినింగ్ టైం వచ్చి ఒక చపాతి, కర్రీ, ఎగ్స్. ఓకే. ప్రోటీన్ కన్సంప్షన్ మటుకు కంప్లీట్గా ఎండ్ ఆఫ్ ద డే నీకు కావాల్సిన క్యాలరీస్ కంటే తక్కువలో ఉంటావు. 500 క్యాలరీస్ డెఫిషిట్ పెట్టుకొని తినేవాడిని. అన్నీ ఉన్నాయి నీ డైట్లో. రైస్ ఉంది, నీకు నచ్చినట్టు స్వీట్ క్రేవింగ్స్ కోసం ఫ్రూట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్ నన్ను అడిగితే ఈ దోశ బోండా తిన్నాం కంటే ఒకసారి ఆ ఓట్ మిల్ లో ప్రోటీన్ వేసుకొని తింటే దాన్ని మళ్ళా కూడా వదలరు. అది చాలా మంది తెలియదు, చెప్తే అర్థం కాదు అది ఎంత టేస్టీగా ఉంటాయో. నేను కావాలంటే ఫొటోస్ కూడా షేర్ చేస్తాను. అసలు ఎంత బాగుంటుందో ఓట్ మీల్, అది చెప్తే అర్థం కాదు. డైట్ అంటే నోరు చంపేసుకోవాలనుకుంటారు, డైట్ అంటే నోరు చంపుకోవడం కాదు, నోరుతో తింటా ఉండడమే. ఎన్నిసార్లు తినే పర్ డేకి 5 మీల్స్ ఉండేవన్న వెయిట్ లాస్ జర్నీలో పర్ డేకి 5 మీల్స్. ఇక్కడ నేను నోరు కట్టేసుకుని ఎక్కడ నాకు కనపడలా. 5 మీల్స్ తింటా వెయిట్ లాస్ అవ్వడం అంటే అది అవును అర్థం చేసుకోవాలి. హ్యాపీ వెయిట్ లాస్ అది. నోరు కట్టేసుకోనక్కర్లేదు, ఏం అక్కర్లేదు. సో అది విన్నారు కదా, నోరు కట్టేసుకోవాలా, రైస్ మానేలా, నచ్చినట్టు కాదు క్వాంటిటీ ప్రకారంగా టేస్టీగా చేసుకొని తింటూ తగ్గాడు. సో దీనికి కూడా మీకు ఆన్సర్ అయితే దొరికింది. సో ఆల్మోస్ట్ వీళ్ళు అడిగిన అన్ని క్వశ్చన్స్కి సమాధానం వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొన్ని ఉన్నాయి నాకు తెలుసుకోవాల్సినవి, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వెయిట్ లాస్ జర్నీ అనేది స్టార్ట్ అయింది. అసలు ఫస్ట్ నీ వెయిట్ లాస్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అంటే ఆ రోజు చెప్పా కదన్నా, ఇట్లా అయినప్పుడు నేను ఫిక్స్ అయిపోయా. మీ మామయ్య ఆ రోజు చెప్పినప్పుడు ఫిక్స్ అయిపోయాను నేను. ఓకే, అది ఏమైనా కానీ తగ్గిపోవాలా, కానీ షార్ట్ కట్స్ మెథడ్ ఎప్పుడు మైండ్లో రాలేదు నాకు. అమ్మాయినా నెక్స్ట్ డే ఇంటికి వచ్చాను. ఒక 1 వీక్ హోమ్ వర్కౌట్స్ యూట్యూబ్లో చూసి ఏవో చేసేవాడినా, కానీ నాకు ఆ ఫీలింగ్ రాలా. ఎందుకో అరే ఇది సరిపోవట్లేదు అని ఫీలింగ్ వచ్చింది నాకు. ఆ తర్వాత రన్నింగ్ మొదలుపెట్టాను. మనకు ఫస్ట్ గుర్తొచ్చేది తగ్గాలంటే రన్నింగ్. అవును. రన్నింగ్ మొదలుపెట్టాను. అది కూడా చెప్పాలంటే రన్నింగ్ నేను మార్నింగ్ 4:35కి వెళ్ళాను గ్రౌండ్కి. ఎందుకంటే ఆ టైంకి అయితే ఎవరు ఉండరు. మనం 6 గంటలు వెళ్ళాక అరే ఈడేంది ఈడు కొత్తగా రన్నింగ్ చేస్తున్నాడు, ఈడు ఎన్రోల్ చేస్తాడు, ఈడు అనుకుంటా ఉంటారు, ఏదో ఒకటి అనుకుంటారు, ఖాళీగా ఉండరు. అందుకని నేను 5కి వెళ్ళిపోయేవాడిని. 5కి వెళ్ళిపోయి 6 కల్లా రన్నింగ్ చేసి వచ్చేసేవాడిని. వచ్చేసి ఇంకా ఫుడ్ అనేది అప్పుడే నాకు అవగాహన ఉంది కాబట్టి ఫుడ్ గురించి చూసుకుంటా అట్లా ఒక 15 kgs తగ్గాను నేను. 15 kgs రన్నింగ్ వల్ల. నేను ఈ గ్యాప్ లో రియలైజ్ అయింది ఏంటంటే మజిల్ లాస్ అయిపోతుందని. అవును కదా, ఖచ్చితంగా లాస్ అవుద్ది, మజిల్ లాస్ అయిపోతుందని. ఆ వెయిట్ లో నువ్వు రన్నింగ్ చేసినప్పుడు నీస్ కానీ పెయిన్స్ రావడం వస్తాయన్న, ఖచ్చితంగా వస్తాయి, భరించేవాడివి అంతే. ఇంకోటి ఏంటంటే నా వర్క్ ఏంటంటే నేను కొంచెం ఈ క్రికెట్ ఆడడం కానీ ఏదో ఒక యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తూ ఉండేవాడిని. ఎప్పుడు ఇంట్లో కూర్చోవడం కానీ ఎప్పుడు నేను తిరగడం కానీ వాటి వల్ల కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండేది నాలో మటుకు. అది కొంచెం అడ్వాంటేజ్ నాకు. నేను లావు ఉన్నా కూడా క్రికెట్ ఆడటము, కబడ్డీ ఆడటము, ఫ్రెండ్స్తో తిరగడము, ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండేది నాకు. కాబట్టి నేను చేసేవాడిని. ఇట్లా ఒక 15 kgs తగ్గా నేను. నేను ఇంతవరకు కూడా జిమ్కి రాకపోవడానికి కారణం ఏంటంటే అప్పుడు వెయిట్ లాస్ అయ్యని చెప్పా కదన్నా మామయ్య దగ్గరికి వెళ్ళి. ఆ తర్వాత నేను ఉండలేక తినేసా. అప్పుడు ఎంత కిడ్ అన్నా నేను 7th క్లాస్ అంటే. అప్పుడు ఇంట్లో వాళ్ళకి ఒక మిస్కన్సెప్షన్ పడిపోయింది, అరే జిమ్కి వెళ్ళి అందరూ అనడం కూడా వాళ్ళ వల్లే, వాళ్ళ తప్పు కాదు, పోయి వచ్చాడు వాడు మళ్ళీ ఆపేశాడు, డబల్ అయిపోయాడు అన్నారు. జిమ్ ఆపడం వల్ల డబల్ అయిపోయాడు ఉన్నాడు అన్నారు. కానీ వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే నేను కూడా అట్లే తినేవాడిని. ఒక 1 year బాగుండే, క్రేవింగ్స్ ఉన్నా తట్టుకుంటా. ఆ తర్వాత నా సహనం కోల్పోయింది. డబల్ ఉన్నా అంటే నేను కూడా డబల్ తినేసా. అప్పుడు ఇలా తినేసేవాడిని. చిన్న ఏజ్, అర్థమయ్యేది కాదు. ఒక ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు తినేసేవాడిని. అట్లాగా దానివల్ల అట్లా అనుకున్నాను. అందుకని జిమ్ జాయిన్ అవ్వాలన్నప్పుడు దాకా నేను. ఆ తర్వాత ఏంటంటే ఇంటి పక్కన ఒక అన్న జిమ్ జాయిన్ అయ్యి అన్న వెయిట్ లాస్ అయినప్పుడు మన జిమ్మే అన్న మన జిమ్మే. మన రీసెంట్ గా కూడా మన పోస్ట్ కూడా చేస్తున్నాం మనం. అవునవును. అమ్మడు చెప్పా ఇంట్లో వాళ్ళకి ఇది సంగతి అని. వాళ్ళు కూడా ఏంటంటే ఇదే చెప్పా కదా, మనం అడుగు వేస్తే వాళ్ళు మనతో అడుగు వేస్తారు. అవును, ఖచ్చితంగా. నేను తగ్గి ఒక 15 kgs తగ్గారంటే మాటలు కదనమాట. అవును, అంత వెయిట్ లో ఉండి ఫుడ్ అది చూసేవాళ్ళు ఇంట్లో తినేవాడిని కాదు. నేను ఏం తినాలి అవే తినేవాడిని. వాళ్ళు కూడా ఓకే వీటి మైండ్లో ఉంది తగ్గాలని, సరే పంపిద్దాం జిమ్కి. అట్లాగా 15 kgs తగ్గిన తర్వాత జిమ్కి వచ్చాను నేను.
అప్పటిదాకా నువ్వు రియలైజ్ అవ్వడానికి అంత టైం పట్టింది. నేను ఉన్నా కూడా ఇంట్లో వాళ్ళకి చూపించాలి. ఇప్పుడు నేను జస్ట్ ఊరికే జిమ్ జాయిన్ అయిపోతాను, ఫుడ్ చేసేయండి మీరు ఇంట్లో, నాకు పొద్దున నుంచి స్ట్రిక్ట్ డైట్ ఫుడ్ కావాలంటే కింద నుంచి పైదా చూస్తారు. అవును కదా, అసలు నీ వల్ల అవుతుందారా అంటారు. నేనే కాదమ్మా, మా తమ్ముడే అంటాడు, మా అమ్మే అంటది. ఎందుకంటే అప్పుడు దాకా అట్టున్నాను నేను, ఒకసారిగా అంటే వాళ్ళకి ప్రూఫ్ కావాలి ఏంది నువ్వేం చేయగలవు అని. అందువల్ల ఒక 15 kgs నేను తగ్గి ఓకే మజిల్ లాస్ అవుతుంది, ఇది పరిస్థితి వాళ్ళకి సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే జిమ్కి వెళ్ళు అని వాళ్ళు పంపించారన్న. అప్పటి వరకు నేను జస్ట్ రన్నింగ్ మీద డిపెండ్ అయ్యా. సో ఫైనల్గా ఏమంటావు అంటే జిమ్ ఆపేస్తే వెయిట్ పెరగరు, ఫుడ్ కంట్రోల్ తప్పితే వెయిట్ పెరుగుతారు. పెరిగితేనే జిమ్ ఆపడం అనేది అసలు ఆ థాటే ఫూలిష్ థాట్. అది తెలియదు వాళ్ళకి బేసిక్గా. అవునులే, తెలియకుండా చెప్పేస్తారు. ఇప్పుడు నువ్వు తెలిసిన వాళ్ళు చెప్తే వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలం మనం. అవును, తెలియని వాళ్ళు జస్ట్ వచ్చి నువ్వు జిమ్ మానేసావంటే ఇంకా డెవలప్ అయిపోతావంటే ఏం చెప్తావు? ఇంకా ఆన్సర్ లేదు దానికి. సరే అన్న నీది ఎరసొక్క అని చెప్పి గమ్ముగా చేస్తాం పక్కన. అవును, ఏం చేయలేమన్నా. సో జర్నీ అయితే ఓకే. సో వెయిట్ లాస్ జర్నీ గురించి కూడా మనకైతే ఆన్సర్ వచ్చింది. నెక్స్ట్ ఇంకొకటి, ఓవర్ వెయిట్ ఉండే పర్సన్స్ని మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లో ఒక మాట చెప్పాం, చాలా మారుపేర్లతో పిలుస్తారు అనేది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటారు, వీళ్ళ నువ్వు ఇట్లా తిన్నావంటే వాళ్ళ అయిపోతావు, నీకు షర్ట్ సైజ్ దొరకవు, ప్యాంట్ సైజెస్ దొరకవు, రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు నీ లైఫ్లో ఉన్నారా? ఉంటే మొహమాటం లేకుండా చెప్పగలుగుతావా? అది ఏముందన్న, ఇప్పుడు ఈ జస్ట్ కామన్ అన్నది, ఎవరైనా కూడా అది ఫేస్ చేయాల్సిందే. ఓవర్ వెయిట్ అనేది ఒక ఫిజికల్ అపియరెన్స్. అవును, నేను నమ్మేదంటే చాలా మందికి చాలా లోపాలు ఉంటాయి, డిఫెక్ట్స్ ఉంటాయి. కొంతమంది మరీ పొడుగు కొంతమంది పుట్టుకుంటారు, కొంతమంది హెయిర్ ఫాల్ ఉంటుంది, కొంతమంది లావు ఉంటారు, కొంతమందికి అవి ఇవి అన్నీ ఉంటాయి. ఈ ఓవర్ వెయిట్ ఏముందనేది ఉందో అది నీ చేతిలో ఉంటుంది తగ్గేదానికి. అవును, నువ్వు పుట్టుకున్నావు అనుకన్నా, నువ్వు పొడుగు పెరగాలంటే అది సాధ్యం కాదు. అవును, తెలిస్తే దానికి నిజంగా తెలుసుంటే అది నువ్వు అర్థం చేసుకోవాలి మైండ్లో. నువ్వు లావు ఉన్నావు అంటే నీ చేతిలో నువ్వు తగ్గచ్చు. అవును, అది మర్చిపోతారు. ఇది నేను బాగా మైండ్లో పెట్టుకునేవాడిని. అనేవాళ్ళు అంటే బయట పోయే వాళ్ళు అయ్యి అనేవాళ్ళు పట్టించిన వాళ్ళు కదా. ఎందుకంటే నా లైఫ్లో నాకున్న ఫ్రెండ్స్ కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఎవరైతే ఉన్నారో నా సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళు ఎప్పుడు నన్ను మాక్ చేయాలన్న. ఓకే, మా ఫ్రెండ్స్ కూడా నాకు స్కూల్ కానీ, కాలేజ్ కానీ, డిగ్రీ కానీ, సిఎంఏ కానీ, నేనేం చదివినా కూడా మా ఫ్రెండ్స్ ఎప్పుడు నన్ను మాక్ చేయాల. అందువల్ల నేను ఎప్పుడు అంత ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యేవాడిని కాదు. అవునులే, నీకంటూ ఒక సేఫ్ జోన్ ఉంది. అంతవరకు నేను చాలా అదృష్టవంతులు అన్న. మాక్ చేసే ఫ్రెండ్స్ ఇక్కడ ఉంటారు ఊళ్ళో 1-2. అవునులే, వాళ్ళు అంటే మస్తు పట్టించుకోలే అసలు, వాళ్ళు ఎవరో మనం ఎవరో. అవునులే, అంతవరకు ఈ ఫ్రెండ్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చేవాళ్ళే కానీ ఏదన్నా చేస్తా అంటే ఎవరు కాదనే వాళ్ళు కాదు. ఈ మాకింగ్ అనేది నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ, నా సరౌండింగ్స్ కానీ తక్కువ ఉండేది. కాకపోతే ఏంటంటే ఫ్యామిలీ అన్నప్పుడు చెప్తారు, రే తగ్గాలి ఈ సంగతి కాదని. అప్పుడు ఏంటంటే బాధపడతాం కానీ ఏంటంటే బద్ధకం ఉన్నాం ఇంట్లో. అవునులే, బద్ధకం. ఇప్పుడు నేను కూడా చూస్తుంటే ఎవరన్నా బద్దకిచ్చారు అనుకో, వాళ్ళతో అంట, అరే బద్ధకంగా ఉండమాకంటారా మీరు, నాకు తెలుసు లావుగా ఉన్నప్పుడు ఏంది బద్ధకంగా ఎట్లా ఉంటారని. నాకు ఈ మాకింగ్ ఫ్రెండ్స్ నుంచి అదైతే చాలా తక్కువ. కొంచెం అయితే నువ్వు ఓకే అట్లా తట్టుకోగలిగావు. జిమ్ అయితే జాయిన్ అయిపోయావు. ఫైనల్గా అన్ని మాకింగ్స్ ఎదుర్కొన్నావు, నీ స్ట్రగుల్స్ తెలుసుకున్నావు, మిస్టేక్స్ తెలుసుకున్నావు, జిమ్లో జాయిన్ అయ్యావు. జిమ్లోకి రాగానే కూడా 2 మైండ్ సెట్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఒక సైడ్ వచ్చేసి ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు వెయిట్ లాస్ వర్కౌట్స్, జంపింగ్ జాక్స్, హై నీస్, మౌంటైన్ క్లైంబర్స్ అవంతా ఒక పక్క. ఇంకో పక్క వచ్చేసి వెయిట్ లిఫ్టింగ్. ఈ రెండింటిని చూసినప్పుడు నీకు ఫస్ట్ ఏది అట్రాక్ట్ అయ్యావు, ఏది చేసావు నువ్వు? ఫస్ట్ జిమ్కి రావాలన్నప్పుడే నేను కొంచెం తడబడ్డా అన్న. ఎందుకంటే అరే వాళ్ళకి వెళ్తున్నాం మనం, ఓవర్ వెయిట్ ఉన్నాము, అక్కడ అందరూ వెయిట్స్ ఎత్తుతుంటారు, పుషప్స్ కొడుతుంటారు, మనం చేయగలమా అన్న ఆలోచన ఉండింది నాకు ఫస్ట్. తర్వాత అయితే ఎట్లా జిమ్ జాయిన్ అయిపోయా. జాయిన్ అయిపోయినప్పుడు ఫస్ట్ నాకు ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే, ఓకే కమాన్ జంపింగ్ జాక్స్, హై నీస్ ఎక్స్పెక్ట్ చేశా ఫస్ట్ డే. కానీ ఫస్ట్ డే నాకు అది ఎక్స్పీరియన్స్ కావాలి. నేను అది మిషన్ చెస్ట్ ప్రెస్, షోల్డర్ ప్రెస్ ఇవి చేపించారు. తప్పు చేపిచ్చేస్తున్నారు, ఏదో తేడాగా ఉంటుంది అనుకున్నా ఫస్ట్. సరే ఓకే ఫస్ట్ డే కదా ఏం అడగల. సెకండ్ డే వచ్చా, సెకండ్ డే కూడా జరిగింది. ఏంది ఇది కాదు ఇట్లా ఉండకూడదే అనుకున్నా. థర్డ్ డే కూడా అదే. అప్పుడు అడిగా
ఏంది ఇది వెయిట్ లాస్ కదా, ఏంది ఇది మిషన్స్ చేపిస్తుంది ఎట్లా తగ్గుతాయి అని. అట్లా కాదు, అట్లా తగ్గకూడదు నువ్వు, అవి ఇప్పుడు చేసావు కదా నువ్వు, రన్నింగ్ అన్నీ చేసావు కదా, మజిల్ దోశ అయిపోద్ది అన్నారు. ఓకే, నేను వచ్చిన ప్రాసెస్ అది కదా, ఫస్ట్ అది మర్చిపోయాను నేను ముందు. అవునులే, నేను వచ్చింది దేనికి అసలు, మజిల్ గెయిన్ చేద్దామనే కదా, నేను మర్చిపోయా. ఆ తర్వాత ఏంటంటే వెయిట్స్ లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశాను, నీట్గా చిన్నగా వెయిట్స్ లిఫ్ట్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ కార్డియో ఆపలా. ఓకే ఓకే, ఆ కార్డియో అనేది సపరేట్ జోన్. సపరేట్ ఎట్లా అంటే మార్నింగ్ వెయిట్స్ లిఫ్టింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసేవాడిని, ఈవినింగ్ కార్డియో, సాయంత్రం జిమ్ కోచ్ ఒక 1 hour 1.5 hour కార్డియో చేసేవాడిని బాగా, ఒక 3 months 3 months ఇట్లాగే. మార్నింగ్ వెయిట్స్, ఈవినింగ్ కార్డియో, మార్నింగ్ వెయిట్స్, ఈవినింగ్ కార్డియో. అప్పుడు నేను జిమ్కి వస్తున్నప్పుడు మనదంతా ఓన్లీ 5 kg. అవునులే, 5 kg డంబుల్స్ అనమాట జస్ట్. ఇప్పుడు 25 kg డంబుల్స్ కూడా యూజ్ చేస్తున్నా. అవును, స్ట్రెంత్ ఇంప్రూవ్ అయింది. నేను అదే జస్ట్ జంపింగ్ జాక్, సైనీస్, మౌంటైన్ క్లైంబర్స్ అనుకుంటా ఉంటే ఇప్పటికి ఆ 5-10 kgs అయిపోయి ఉండేవాడిని. అయిపోయి ప్లస్ మోకాళ్ళు బాగుంటాయి. అవునన్నా, జంపుల మీద జంపులు, జంపుల మీద జంపులు, జంపుల మీద జంపులు, నడుములు. ఖచ్చితంగా ఈ వెయిట్స్ లిఫ్ట్ చేయాలన్న చాలా మంది ఏమంటారంటే వెయిట్స్ ఏం అవసరం తగ్గేదానికి, వెయిట్ తగ్గుతున్నావా వెయిట్స్ లిఫ్ట్ చేయడానికి ఏంది అని అంటారు, చాలా మంది అంటారు. ఆడ నువ్వు తగ్గుతున్నావు కదా, ఆడ కండ పెరిగిపోద్ది నీకు, ఇంకేం తగ్గుతావు అంటారు. అదేందో నాకు అర్థం కాలేదు ఇప్పుడు దాకా. జరిగేది ఏంటంటే నీ ఫ్యాట్ ప్లేస్ లో మజిల్ గెయిన్ అవుతుంది. అవును, రీకంపోజ్ అవుతుంది బాడీ. అది చాలా మందికి అర్థం కాదు. ఖచ్చితంగా వెయిట్స్ చేయాలి. మనం ఈ జంపింగ్ జాక్స్ ఇవి కార్డియో చేసిన వల్ల అప్పటికప్పుడు స్వెట్ గారద్ది. అవును, మనకి ఏమైందంటే ఇవి ఎక్కువ చేయడం వల్ల ఇంకా క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి మనకి. ఖచ్చితంగా అదైతే నిజం. నేను గమనించాను బాగా, అది ఎంత కష్టపడి నువ్వు ఇది చేస్తావు కార్డియో, నీకు అంత క్రేవింగ్స్ ఎక్కువైపోతాయి. నువ్వు మజిల్ ట్రైనింగ్ చేసావంటే నీకు నువ్వు రెస్ట్ లో ఉన్నా ఆ మజిల్ హీల్ అవుతుంటది. అవును, అది నేను జిమ్కి వచ్చిన 1 month అర్థం చేసుకున్నా అన్న. అప్పటి నుంచి వరకు ఈ వెయిట్స్ వదలడం అనేది అవ్వలేదు. అబ్సెషన్ అయిపోయింది అనమాట వెయిట్స్. జిమ్కి వచ్చాం, మంచి అట్మాస్ఫియర్, మంచి పార్ట్నర్ చిక్కాడు, జిమ్ లో ఉండే వాళ్ళందరూ కూడా నీట్గా వెయిట్స్ ఎత్తడం. ఈ చెప్పాలంటే ఇప్పుడు నేను తగ్గుండొచ్చు, జిమ్కి రాకుండా కూడా సేమ్ యూజ్ చేసి తగ్గుండొచ్చు, కానీ నేను ఫిట్ ఉండదు పోవచ్చు కాదు, ఫిట్ ఉండేవాడిని కాదు. ఖచ్చితంగా అదైతే నిజం. ఖచ్చితంగా ఇప్పుడు జిమ్కి రావడం, వెయిట్స్, ఈ వెయిట్స్ ఎత్తడం వల్ల కనీసం మజిల్ బిల్డ్ చేయగలిగా అన్న. జిమ్కి రావడం మటుకు అత్యవసరం వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు. ఇంకొకటి, నువ్వు జిమ్కి వస్తున్నావు, బాగా కష్టపడుతున్నావు, నీకు డైట్ ప్లాన్ అనేది ఒకటి ఇచ్చారు. సో ఆ డైట్ ప్లాను నువ్వు ఇంటికి వెళ్ళి చేసుకునే టైం నీకు ఉండకపోవచ్చు. సో దానికి మీ ఫ్యామిలీ ఏ విధంగా సపోర్ట్ చేసింది? ఈ ఒక్క విషయం మటుకన్నా చాలామంది జిమ్కి వచ్చి ఎక్కడైతే వెనకడుగు పడతారో కేవలం డైట్లోనే. అవును, వాళ్ళు తినడం ఇష్టం లేక కాదు, ఆ టైం లేక చేసుకునే దానికి. చాలా మంది జిమ్లో చూస్తుంటారు, ఎంత కష్టపడతారు. నన్ను అడతారు, ఏం బ్రో నేను తగ్గిపోయావు, నేనేమో ఎట్లే ఉన్నా అంటే, అన్న ఏంది నీ సంగతి, డైట్ ఏందన్న, కుదరట్లేదు డైట్ వరకు వర్కౌట్ చేస్తుందంటారు. డైటే కదన్నా మెయిన్. ఫస్ట్ నువ్వు తగ్గాలంటే నువ్వు ఇంత వర్కౌట్ చేసి ఏం లాభము, నువ్వు డైట్ లేకుండా అని చెప్తా. నడతా నువ్వు చేసుకుంటావు అని. అప్పుడు నాకు వెలిగేది, అది ఏంటి చేసుకోవాలా. నాకేందంటే అన్న, నాకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఇంట్లో మా అమ్మ నాకు ఫుడ్ చేసి పెట్టేసేవాళ్ళు. నాకు అట్లే నాకు అది తెలియలే. నాకు అది ఫస్ట్ జిమ్కి వచ్చేంత వరకు కూడా, అంటే ఇంటికి వెళ్ళి సపరేట్గా చేసుకోవాలి అని చెప్పేంత వరకు కూడా నాకు తెలిసేది కదనమాట. నాకు వాల్యూ తెలియలే. డైట్ ఫుడ్ మనం చేసుకుంటే ఏంది, మనం చేసి పెట్టే వాళ్ళు ఉంటే ఏంది అని. నాకు వరకు మా ఇంట్లో మా అమ్మ కానీ మా అమ్మ కానీ, అరే నీకు సపరేట్గా ఉండాలా మా అందరికి కాకుండా అని ఎప్పుడు అనుకోలే వాళ్ళు. నేను జిమ్ నుంచి ఇంటికి వెళ్ళి లోపల ఓట్స్ చేసి పెట్టేసేవాళ్ళు, ఓట్స్ తినేసేవాడిని. ఒకవేళ మధ్యాహ్నం అయిందంటే చపాతీ, చికెన్ కర్రీ, ఆయిల్ లేకుండా. వాళ్ళే మామూలుగా ఇంటర్నెట్లో చూసేది ఏదో ఒకటి ఎట్లా చేయాలని తెలియకపోతే నేర్చుకొని అలా చేసి పెట్టేవాళ్ళం. నాకు ఆ వాల్యూ జిమ్కి వచ్చి 4-5 మాట్లాడితే కానీ తెలియలే. అవునులే, వాళ్ళకి లేదు, నీకు అవైలబిలిటీ ఉంది. నాకు అది ఇంట్లో సపోర్ట్ ఉంది. నాకు ఈ ఫుడ్ వరకు మటుకు నేను ఇప్పుడు దాకా కూడా ఎప్పుడు చేసుకోవాలా. రీసెంట్ గా మా తమ్ముడు కూడా జిమ్ జాయిన్ అయ్యాడు. వాడికి ఏంటంటే వాడు చేసేవాడు, కుకింగ్ అంటే ఇష్టం. వాడు కూడా చేసి నాకు ఈ అవైలబిలిటీ ఉంది నాకు. అవును, అందువల్ల ఈ ఫుడ్ అనేది ఎప్పుడు నాకు డైట్లో నేను ఎప్పుడు తప్పు దావ పట్ల. అది నాకు కొంచెం అదృష్టంగా చెప్పాలి. నేను కూడా వాళ్ళకి ఎప్పుడు చెప్పలా. సో ఇప్పుడు థ్యాంక్స్ చెప్పి వాళ్ళకి వీడియో చూసి చూస్తుంటారు వాళ్ళు కూడా.
ఈయన ఎప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పలేదు. ఈ వీడియో నుంచి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా, జస్ట్ ఊరికేట. సో మీకైతే థ్యాంక్స్. మీ తమ్ముడు లోకేష్ మమ్మీకి థ్యాంక్స్ చెప్పాడు. ఇంకా నుంచి మీరు ఇంకొంచెం కష్టపడి మంచి ప్రోటీన్ సోర్సెస్తో మంచి టేస్ట్తో రెడీ చేయండి. ఇంకా నుంచి ప్రాసెస్ వేరే ఉంటుంది. ఇప్పుడు వరకు వెయిట్ లాస్ ఏదో అయిపోయాడు. ఇంకా నుంచి ఏంటంటే స్ట్రెంత్ ఇంప్రూవ్ అవ్వాలి, మజిల్ కూడా బిల్డ్ చేసుకోవాలి బాగా. దానికి తగ్గట్టు ప్రోటీన్ ఇంటేక్ బాగుండాలి. సో ఇది నెక్స్ట్ ప్రాసెస్లో అయితే వాళ్ళ నుంచి మీకు మంచి కంటిన్యూ సపోర్ట్ అయితే కావాలి. సో ఇంట్లో వాళ్ళ సపోర్టు బాగుంది. ఇంకా పోతే జిమ్ గురించి, నువ్వు మీ జిమ్లో జాయిన్ అయితే ఎవరో ఒకరిని చూసి నువ్వు జాయిన్ అయ్యాను అన్నావు. వాళ్ళకి ఎట్లా అయితే రిజల్ట్ వచ్చిందో నీ పర్స్పెక్టివ్లో నీకు కూడా అట్లాంటి రిజల్టే జిమ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారా? జిమ్ అనేది నీకు ఎంతవరకు హెల్ప్ అయింది? ఈ జిమ్కి రావడం అనేది నాకు ఫస్ట్ నుంచి ఉందన్న. చిన్నప్పటి నుంచి నాకు ఆల్రెడీ వెళ్ళాను, అక్కడ ఎన్విరాన్మెంట్ చూశాను నేను, ఎట్లా ఉంటుందో ఆ ఎన్విరాన్మెంట్ నాకు అసలు చాలా బాగా ఎక్కేసింది. మన చుట్టూ నాకు అప్పుడే పడిపోయింది, అరే ఇంత మజిల్ బిల్డ్ చేసామంటే మనలో ఒక అందరూ చూస్తున్నప్పుడు ఒక బాగుంటుంది. అవును, నేను కూడా జిమ్కి వచ్చాను. ఇక్కడ వచ్చినప్పుడు కాకపోతే ఏంటంటే చెప్పే కదా, జెనెటికల్గా అంత బ్లెస్డ్ బాడీ కదా, నేను కష్టపడాలి. జిమ్కి వచ్చాను, ఇక్కడ వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుంది అన్న. ఎందుకంటే మైండ్ఫుల్గా ఉంటాం అనమాట. మనం జిమ్కి వచ్చినప్పుడు వర్కౌట్స్ చేసాం కష్టపడి, ఆ మైండ్ఫుల్ ప్లెజెంట్ అనేది చెప్పలేము అనమాట మాటల్లో, అది ఎక్స్పీరియన్స్ అనమాట. పర్టికులర్గా మన జిమ్లో చెప్పాలంటే నేను చెప్పాల్సిందంటే ట్రైనింగ్ గురించి అన్న. నేను ఎప్పుడు పీటీ తీసుకోవాలా, పర్సనల్ ట్రైనింగ్. కాకపోతే నేను పీటీ తీసుకోకపోయినా జస్ట్ వస్తున్నాడు చేస్తున్నాడు అన్నట్టు కాకుండా, నువ్వు కానీ మన రోహిత్ కానీ ఇప్పుడు సుమన్ అన్న కానీ ఎవరైనా కూడా మనకి కరెక్షన్స్ చేయడంలో ఎప్పుడు కూడా వెనకడిగేలా చెప్తారు. నువ్వు ఫామ్ తప్పు చేస్తుంటే అరే బాబు ఇది సంగతి చెయ్యి, నీట్గా చెయ్యి, ఫామ్ కరెక్ట్ చేసుకో. నేను కూడా చూసా వేరే జిమ్ముల్లో ఏం పట్టించుకోరు, జస్ట్ అవునులే ఫీజు కట్టావా, ఫీజు కట్టు, రెన్యువల్ చేసుకున్నావా. మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ 1 year ప్యాక్ కట్టాడంట జిమ్లో. 2 days 3 days పోయాడు, ప్యాక్ 1 year ఎక్స్పైర్ అయిపోయింది. నేను జిమ్ మానేశాడు. ఆ రోజు ఫోన్ వచ్చింది, ఎవర్రా ఫోన్ అడిగితే సార్ మెంబర్షిప్ క్యాన్సిల్ అయిపోతుంది రండి. అదేంటండి ఇది సంవత్సరం దాకా కట్టే, అసలు ఫోన్ చేయాలి వాళ్ళు. అంటే అసలు పట్టించుకోవాలన్నమాట. అయిపోయే లాస్ట్ 2 days చేశారు, ఎక్స్పైర్ అయిపోతుంది కట్టండి అంటే డిష్ బిల్ ఫోన్ చేసినట్టు ఫోన్ చేశాను. నేను అది ఎక్స్పీరియన్స్ చేయలే ఇక్కడ మటుకు. అది నాకు కూడా కామెడీ ఎక్స్పీరియన్స్. మా అల్లుడు ఒకడు జిమ్ జాయిన్ అయ్యాడు, 1 month కట్టాడు. వాడికి అత్యుత్సాహం అన్నమాట, మారిపోవాలి అనే ఊపులో జిమ్కి ఫాస్ట్గా వెళ్ళాలి అనే టెన్షన్లో బైక్ మీద నుంచి కింద పడిపోయి బైక్ యాక్సిడెంట్ అయ్యి వాళ్ళంతా దెబ్బలు. ఆ పక్క రోజు వాళ్ళంతా దెబ్బలతో కాళ్ళు ముడవలేని స్టేజ్లో ఉన్నాడు. వాడికి జిమ్ నుంచి ఫోన్ వచ్చింది అనమాట, మీరు 3-4 daysగా రావట్లేదు జిమ్కి, వస్తారా, ఇప్పుడు ఒక ఆఫర్ ఉంది దీనికి పే చేసుకుంటారా, పే చేసుకుంటే మీకు ఒక ఈ మంత్ అయిపోయే లోపు మీరు ఆఫర్లో ఉండిపోతారు. సిచ్యువేషన్ ఏంది, ఎందుకు రాలేకపోతున్నారు, యాక్సిడెంట్ అయ్యింది అని చెప్తున్నాడు. అవన్నీ తెలుసుకొని తర్వాత మీరు తగ్గిన తర్వాత రాండి అనేది ఒక బాగుంటుంది. లేదా ఆఫర్ ఉంది ఇప్పుడు మీరు కడతారా అంటే నాకు కొంచెం కామెడీ అనిపించింది. అంటే ఒక జిమ్ నడుపుతున్నాను అనే ఒక ఉద్దేశం గురించి కాకపోయినా కూడా నువ్వు జిమ్కి వస్తున్నావు అంటే ఫస్ట్ నీ మైండ్లో ఏంది, నీకు అన్నీ తెలిస్తే నువ్వు నాతో ఏం మాట్లాడు, జస్ట్ వస్తావు, ఒక 1000 రూపాయలు ఫీజు కట్టుకుంటావు, చేసుకుంటావు. చాలామంది మన ఈ రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే తెలీదు జిమ్కి వస్తున్నారంటే ఒరే నాకు ఆ మిషన్స్ ఏం తెలియదు, అన్నోళ్ళు చెప్తారు అనే ఉద్దేశంతోనే వస్తారు. ఇప్పుడు నువ్వు ఒక 1000 rupees జనరల్ ఫీజు కట్టేసిన తర్వాత అన్ని మిషన్స్ వాడుకోమనే దానికి మాకు చెప్పడానికి నీకు రైట్ ఉంటుంది, వాడుకోవచ్చు. కానీ ఎలా వాడాలో నీకు తెలియనప్పుడు ఏం చేస్తావు నువ్వు ఆ మిషన్స్తో? అది ఇవి ఇట్లా కొంతమంది ఉంటారు, అసలు ఏంటంటే బేసిక్గా ఏం నాలెడ్జ్ ఉండదు. అటువంటి వాళ్ళు మటుకు ఖచ్చితంగా పీటీ తీసుకోవాలన్న. ఎందుకంటే నీకు అసలు ఏ నాలెడ్జ్ లేదు, నీలో ఉండేదల్లా ఏంటంటే ఒకటే, నేను ఏదో సంథింగ్ చేంజ్ కావాలని వస్తావు నువ్వు జిమ్కి. ఖచ్చితంగా అవును. నీకు తెలియనప్పుడు నువ్వేం చేయాలా, ఖచ్చితంగా పీటీ తీసుకోవాలా. నువ్వు లైఫ్ అంతా పీటీ అంటే అవసరం లేదు, ఎవరికి అవదు. ఒక 3 months పీటీ తీసుకున్నావు అనుకో, నీకు ఒక నాలెడ్జ్ వస్తుంది. నీకేంటంటే ఒక ఫామ్, ఇప్పుడు నైనా కూడా నువ్వు చెప్తావు నాకు ఫస్ట్ ఒక 2 రోజులు, తర్వాత కూడా నేను తప్పు చేస్తా ఉన్నానంటే ఇప్పుడు నువ్వన్నా కూడా రోజు కరెక్ట్ చేయలేవు కదా. అదే నేను పీటీ తీసుకున్నావు అనుకో, నీకు ఆ ఫామ్ ఎక్స్ప్లెయిన్ అవుతుంది,
పక్కనే ఉంటాం, పక్కనే ఉంటాం, కేరింగ్ ఉంటుంది, నీకు డైట్ ప్లాన్, నిన్ను ఫాలో అప్ లో ఉంటారు, నీ ఇంప్రూవ్మెంట్ కానీ అంటూ ఒక మనిషి పని చేస్తుంటాడు, ఆ ఫాలో అప్ ఉంటుంది. అసలు ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా కొంతమంది వస్తారు జిమ్ కి. అవును, నేను చూసా ఫస్ట్ చేరిన 2 months ఒక అబ్బాయి వచ్చేవాడు, పేరు తెలియదు నాకు, వచ్చేవాడు సప్ అని చేసేవాడు, పల్టీలు కూడా వెళ్ళిపోయేవాడు. చూసానన్నా నేను. అది అతనికి గైడెన్స్ లేదు. 2 రోజులే వస్తారు. ఎవరైనా కూడా నాలెడ్జ్ లేనప్పుడు పీటీ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది సో అది అఫోర్డ్ చేయలేని వాళ్ళకి మన సైడ్ నుంచి నేను చెప్పేది కూడా ఏంటంటే, రిక్వెస్టెడ్ మేనర్తో వచ్చి ట్రైనర్తో మాట్లాడితే ఖచ్చితంగా చెప్తాడు. అదే నేను ఇక్కడ చెప్పాను అదే. మన జిమ్లో ఏంటంటే ఓకే నేను నీకు పీటీ కడితేనే చెప్తాను, అదేం లేదు. ఇప్పుడు ఒక 2 సార్లు చూస్తాము, అరే ఈ అబ్బాయి తప్పు చేసినప్పుడు కరెక్ట్ చేయడము అనేది చాలా బాగుంటుంది అన్న. సో మంచి ఫీడ్బ్యాక్ మనకు కూడా. సో ఇది ఫైనల్గా నీ సైడ్ నుంచి మన వ్యూవర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ఏదైనా చెప్పాలి అనుకుంటే లాస్ట్ కొన్ని మాటల్లో. అది ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరికైనా కూడా మా ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా చెప్తాను నేను ఇది జిమ్ గురించి వాళ్ళకి ఎప్పుడు కూడా వెళ్ళండిరా అని చెప్తా. అలా అంటారు, మాకెందుకు, మేము సన్నంగా ఉన్నాం కదా, మేమేం లావుగా ఉన్నావు, నువ్వంటే లావుగా ఉన్నావు కాబట్టి జిమ్కి వెళ్ళావు తగ్గావని. జిమ్కి లావుగా ఉంటే వెళ్ళాలి, సన్నగా ఉంటే వెళ్ళకూడదు అనేది ఏ ఉండదు. జస్ట్ ఏంటంటే నువ్వు ఫిట్గా ఉంటావు. ఓకే, నువ్వు ఈరోజు ఫిట్గా ఉన్నావు అంటే నీకు రేపు పొద్దున బాగుంటుంది. ఈరోజు సన్నగా ఉన్నాను, ఏం కాదు, నేను ఏదో ఒకటి తింటాను. ఈ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా హెల్త్ మీద, ఫిట్నెస్ మీద అవేర్నెస్ రావాలన్న చాలా తక్కువ ఉంది. అవును, నేను చూస్తానన్న రోజుకు ఒక షాప్లో వేసిపోతుంది, బయట ఫుడ్ షాపు. అవును, ఫాస్ట్ ఫుడ్స్. నేను ఎవరు చెప్పినా కూడా ఏంటంటే, ఇప్పుడు మా ఇంట్లో కూడా మా అమ్మ కానీ మా నాన్న కానీ వాళ్ళు కూడా ఇప్పుడప్పుడు ఏదో ఒకటి ఫిట్నెస్ ఏదో చేస్తుంటారు, వాకింగో. మా అమ్మ అయితే ఇప్పుడు మా అత్త చెప్పారు కదా, ఆ దగ్గర ఫిట్నెస్ క్లాసో ఏదో ఒకటి చేస్తుంటుంది. నెక్స్ట్ నుంచి మన దగ్గరే తీసుకుంటాం. మా అమ్మ కానీ వాళ్ళు ఏంటంటే ఏజ్ పైన పడుతుంది వాళ్ళకి కూడా, ఫిట్గా ఉంటేనే అని వాళ్ళకి అర్థమైంది, నాకు అర్థమైంది, వాళ్ళకి కూడా అర్థమైంది. మా ఫ్రెండ్స్కి అదే చెప్తా, ఏముంది పోండి జిమ్కి, ఏం పోయింది, ఒక 1 hour కదా, 1 hour పోతారు, కష్టపడతారు, ఫుడ్ నీట్గా తీసుకుంటారు. మెయిన్ ఫుడ్ నీట్గా తీసుకొని కొంచెం ఫిట్నెస్ కానీ బ్యాలెన్స్ చేసినట్టు అంతా బాగుంటుంది. మన జిమ్కి వచ్చాక కూడా ఇది నాకు ఇంకా బాగా అర్థమైంది ఏంటంటే, మన నాగిబాయ్ మన జిమ్లో అవును 50 దగ్గరగా 48-49 years ఏజ్ ఆయనకి. ఇప్పుడు కూడా మాకంటే డబుల్ ద వెయిట్స్ ఎత్తారు ఆయన. అవునులే, దగ్గర ఒక 25 yearsగా వర్కౌట్ చేస్తున్నాడు. మన జిమ్కి మనం ఆయన్ని బ్రాక్లెస్గా పిలుస్తూ ఉంటాం, సేమ్ అట్లే ఉంటాడు మనిషి. ఆయన చూసాక నాకు ఇంకా బాగా పడిపోయింది అన్న. ఎందుకంటే ఫిట్నెస్కి ఫుడ్కి ఏజ్ లేదు. అవును, ఆయన 2 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాడు. ఆయన 50 years కూడా యాప్స్ ఉన్నాయి ఆయనకి. అవును, ఇప్పుడు అది నాకు ఇంకా మైండ్లో బాగా పడిపోయింది. ఓకే, ఫిట్నెస్కి అనేది నో ఏజ్. అరే నువ్వు తగ్గిపోయావు కదా చాలు, ఇంకా నువ్వు జిమ్కి వెళ్ళ మాకు అనేది ఉండదు. ఇప్పటి నుంచి చిన్న అది ఏముందన్న, పొద్దున్న లేస్తున్నాం, స్నానం చేస్తున్నాం, తింటున్నాం, పని చూసుకుంటున్నాం, జస్ట్ ఒక 1 hour జిమ్లో కేటాయిస్తాం అంతే. రోజు చేసే పనులు ఇదొక పని అంతే. అలాగని చూసుకుంటే ఎక్కువ రోజులు చేయగలుగుతాం. అలా కాదు, ఓకే నేను ఇప్పటికే ఒక తగ్గిపోయాను, 40-50 kgs తగ్గిపోయాను, ఇంకేముంది నాకు చాలు, బాగున్నా కదా, లుక్ బాగుంది ఆపేసానంటే కష్టం. ఓన్లీ వర్కౌట్. ఇది నేను ఇక్కడ గివప్ ఇచ్చానంటే రేపు ఫుడ్ కూడా గివప్ ఇచ్చేస్తాను. అవసరం ఏముందని ఒక థాట్ మైండ్లో వచ్చిందంటే నేను ఇది కూడా ఇచ్చేస్తాను గివప్, ఇంక అయిపోయినట్టు ఆడికి. అవును, గివప్ అది జస్ట్ ఒక లైఫ్లో, నీ లైఫ్ సైకిల్లో జిమ్, ఫుడ్ అనేది రొటీన్ అయిపోతే అందరికీ, నాకనే కాదు ప్రతి ఒక్కరు కూడా తక్కువ ఏజ్లోనే ఏందన్న షుగర్లు, బీపీ చాలా మంది చూస్తూ ఉన్నాను, కేవలం ఫుడ్ వల్లే. ఎవరికైనా చెప్పాలనుకుంటే ఫుడ్ని, ఫిట్నెస్ని మెయింటైన్ చేసుకోమని చెప్తా అన్న. అది ఏజ్కి, సైజుకి మ్యాటరే సంబంధం లేదు. ఎవరైనా కూడా ఫుడ్, ఫిట్నెస్ని మెయింటైన్ చేసుకుంటే చాలు. సో ఇది సంగతి. ఫైనల్గా ఏ ఏజ్ అయినా కూడా మీరు ఫిట్గా ఉండడానికి మీరు ఫాలో అవ్వాల్సిందైతే ఫుడ్ గురించి, ఫిట్నెస్ గురించి మినిమం అవేర్నెస్ కలిగి ఉంటే చాలు. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేశాడు రోహిత్. అయితే అతని జర్నీని మనతో షేర్ చేసుకున్నాడు. నెక్స్ట్ ముందు కూడా మరిన్ని వీడియోస్ వస్తాయి. అది కంప్లీట్ డైట్ గురించి కావచ్చు, ఇంకేదైనా పర్టికులర్ ప్రాబ్లం ఏదైనా మీరు ఒకవేళ కామెంట్ సెక్షన్లో అడిగితే దాని గురించి, ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ గురించి నెక్స్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాం. సో ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూస్తున్నారో ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరింత ఇన్ఫర్మేషన్తో మీ ముందుకైతే వస్తాం.